ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో ముఖ్యమైన విషయము ఏంటంటే ఇంటి వెనుక రావి చెట్టు ఉంటే ఏమవుతుంది, అలాగే రావి చెట్టు నీడ అనేది ఆ ఇంటి పైన పడితే ఏమవుతుంది అనే సందేహం వచ్చింది ఒక ఇంటి ఓనర్కి. వారు మనల్ని పిలిపించడం జరిగింది. ఈ అపార్ట్మెంటు వెనుక ఈ యొక్క రావి చెట్టు ఉండేటువంటి ప్రదేశం హైదరాబాద్లో ఒక ముఖ్యమైన కాలనీలో ఉంటుంది. నేను ఆ కాలనీ పేర్లు కానీ అపార్ట్మెంట్ పేర్లు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న కుటుంబ సభ్యులను కానీ నేను పరిచయం చేయను. ఎందుకంటే చాలామందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి నేను ఎక్కడ నా వీడియోల్లోని నాకు ఉండాలి, నాకేదో పేరు రావాలని చెప్పి ఇలాంటివన్నీ నేను ప్రచారం చేయను చాలా వరకు. కాకపోతే వాళ్ళు మనల్ని పిలిచినప్పుడు మనం వెళ్ళి ఆ ఇంటినంతా స్టడీ చేయడం జరిగింది. వాస్తురీత్యా అయితే ఆ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు అయితే లేవు. నేను ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంటి వెనక రావి చెట్టు ఉండడం వల్ల ఆ నీడ ఇంటి మీద పడటం వల్ల చాలామంది ఇంటికి వచ్చినటువంటి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇలా ఉండకూడదు, ఇది ఉంటే అరిష్టము, ఇలా ఉంటే మీకు ఇబ్బందులు వస్తాయని అజ్ఞానంతో ఉండి జ్ఞానం లేని మాటలు చెబుతూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని మానసిక మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు. దీనివల్ల వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడాను పాపం ఏదో తెలుసో తెలియకో అదొక ఇల్లు కొనుక్కున్నారు, ఒక అపార్ట్మెంట్ల ఫ్లాటు. ఆ ఫ్లాట్కి వాళ్ళు చాలా మంచిగా డిజైన్ చేసుకొని ఇంటీరియర్ డిజైన్ కూడా చేసుకొని చాలా చక్కగా వాళ్ళు ఆ ఇంట్లో నివసించాలని కోరికతో వెళ్ళారు. అయితే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అనేది జరగడం జరిగింది. మ్యారేజ్ ఇప్పటికీ ఎక్కువ కాలం కూడా అవ్వలేదు. ఈ జనంకి వేరే పని పాట ఉండదు కదా, మాటలు తోటాలుగా పేలుతాయి కాబట్టి సూటిపోటి మాటలతో ఏదో ఒకటి అనడం అనేది అనివార్యంగా మనం భావించాలి. కాబట్టి ఆ ఇంట్లో ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి వివాహమై కనీసము 1 సంవత్సర కాలం కూడా అవ్వలేదు. సరే, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒక 2 times ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయిపోయింది. అది ఎందుకు ఫెయిల్ అయింది ఏంటో మనం డాక్టర్ని సంప్రదించి అందుకు తగ్గ మెడిసిన్ అనేది మనం ఖచ్చితంగా వాడాలి. అంతేగాని ఇంటి వెనకాల రావి చెట్టు ఉంది, ఆ రావి చెట్టు వల్ల ప్రెగ్నెన్సీ పోతుంది, దానివల్ల మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని లేనిపోని అభూత కల్పనలను సృష్టించి ఆ రావి చెట్టు మీద ఈ యొక్క నెపాన్ని నెట్టివేయడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. ఒకవేళ రావి చెట్టు నుంచి మీ ఇంటిపైన అటువంటి ప్రభావం ఉంది అని మీరు అనుకుంటే గనక ఎవరైనా సరే మీరు చేయవలసిన ఒక మంచి పని ఏంటంటే 41 రోజులు ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. అక్కడ రావి చెట్టు కింద ఉన్నటువంటి చీమలు, జీవరాశులు ఉంటాయి. వాటికి ప్రతిరోజు కొంత చక్కెర, తీపి పదార్థాలు వంటివి లేదా పాలు అయిపోసి ఆ రావి చెట్టు మొదళ్లలో నీరుని పోసి, ఎందుకంటే రావి చెట్టు అంటే మనకి దేవతా వృక్షము, అలాగే సాక్షాత్తు లక్ష్మీనారాయణులు యొక్క రావి చెట్టులో కొలువై ఉంటారని మనకు పురాణాలు చెప్తూ ఉంటాయి. అలాగే మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి 41 రోజులు మీరు ఒక వ్రత దీక్షలాగా పూనుకొని ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టు నీడలో ఉన్నటువంటి జీవరాశులకు చక్కెర వంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తే గనక అక్కడ మీకు ఆ లక్ష్మీనారాయణలో వంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీకు సంతానం కావాలి అనుకునేవారు రావి చెట్టు చుట్టూ తిరగమంటారు కదా, మరి అటువంటి వృక్షం మీ ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు దాన్ని అదృష్టంగా భావించాలి. కానీ ఇలాగా లేనిపోయిన అపోహాలకు మాత్రం మీరు ఆలోచన చేసి మనసు అనేది పాడు చేసుకోకూడదు. ముఖ్యంగా మీరు నేను చెప్పినట్టు ఈ విధంగా చేయండి. అలాగే ఈ యొక్క రావి చెట్టు దగ్గర మీరు దండం పెట్టుకొని వచ్చి ప్రదక్షిణ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటి పూజా మందిరంలో దీపారాధన చేసుకొని లక్ష్మీనారాయణలకి, పార్వతీ పరమేశ్వర్లకి, అమ్మవారికి మీరు దండం పెట్టుకొని మనసులో ఉన్న సమస్యని చెబితే గనక మీ సమస్య తొందరలోనే ఆ యొక్క
సమస్య అనేది క్లియర్ అయ్యి మీరు అనుకున్నటువంటి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. అంతేగాని లేనిపోయిన అపోహలకు గురయ్యి ఇంటి వెనక రావి చెట్టు ఉందంటే సొంత ఇల్లులు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆ రావి చెట్టుని తీసే ఒక అవకాశం కూడా అక్కడ లేని పక్షంలో మనం ఈ విధంగాటువంటి భగవంతుడిపైన భారం వేసి భగవంతుడి క్షమాపణ చెప్పుకొని మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఉండగలుగుతాము. అలాగే ఇటువంటి కేసే మనకు హైదరాబాద్ నాగారంలో ఒకటి ఎదురయ్యింది. వాళ్ళు ఆ అమ్మాయికి లేటు మ్యారేజ్ అయ్యింది, 40 ఏళ్ళ వయసు. ఆ అమ్మాయి సంతానం కోసం ప్రయత్నించడం జరిగింది. వాళ్ళకి సంతానం కలగకపోవడంగా ఇంకా లేట్ అయితే ఇబ్బంది అని చెప్పి టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్దామనుకొని IVF టెస్టులు అవి చేయించుకున్నారు ఒక హాస్పిటల్కి వెళ్ళి. అక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీకి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అందుకు గాను వాళ్ళకు ఒక 4-5 లక్షల రూపాయలు ఖర్చు అయితే అయ్యింది, కానీ వాళ్ళు కోరుకున్నటువంటి సంతానం మాత్రం అక్కడ ఆ యొక్క టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ఫెయిల్ అయ్యింది. తర్వాత వాళ్ళు మనల్ని పిలిపించి ఇల్లు వాస్తు ఒకసారి పరిశీలించమని చెప్పి అడగడం జరిగింది. మనం ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాస్తు పరిశోధన చేసినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ప్రధాన ద్వారం మాత్రం తూర్పు ఆగ్నేయంలో రావడం జరిగింది. ఎందుకంటే డిగ్రీస్ టిల్ట్ అవ్వడం వల్ల వాళ్ళు తూర్పు ఈశాన్యం అనుకున్నటువంటి డోరు తూర్పు ఆగ్నేయంలో వచ్చింది. అయినా కానీ ఆ ఇంట్లో వేరే వాస్తు దోషాలు ఏమీ లేవని చెప్పడం జరిగింది. ఇటువంటి ఉన్నప్పుడు కొన్ని రెమెడీస్ అనేవి ఉంటాయి. భగవంతుడు అనుగ్రహం ఉంటే ఇటువంటి వాస్తు దోషాలు కూడా మీ పైన పనిచేయవు అని చెప్పడం జరిగింది. ఇన్ కేసు ఒకవేళ శల్య దోషాలు లాంటి భూమిలో ఉంటే కనుక అవి కొంత ఇబ్బంది పెడతాయి, కానీ ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నాయని మీరు భయపడాల్సిన అవసరం లేదు. దానికి మించి భగవంతుడు కాళ్ళు పట్టుకుంటే కనుక మీ పైన వాస్తు దోషాలు కూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేవి ఖచ్చితంగా చూపించవు అని నేను చెప్తాను. అదేవిధంగా ఆ ఇంటిని మనం పరిశీలించినప్పుడు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఇంటి వాళ్ళు పూజా మందిరంలో దేవతా చిత్రాలతో పాటు అనేక మంది ఎవరైతే మానవ జన్మ ఎత్తి మాతాజీలుగానో లేదా బాబాలుగానో లేదా గురువులుగానో ఉంటూ ఉన్నారో అటువంటి ఫోటోలు చాలా ఎక్కువ ఆ పూజా మందిరంలో వాళ్ళు పెట్టి పూజ ఒకటి చేయడం జరుగుతుంది. దాన్ని నేను పరిశీలించి వాళ్ళకి చెప్పాను. అమ్మా, మనకి పూర్వము ఆది శంకరాచార్యుల వారు పంచాయతన పూజ అనేది మనకి చెప్పారు. మీకు సంతానం కావాలి అనుకుంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ పోవాలనుకుంటే కనుక ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో అటువంటి ఫోటోలన్నీ కూడా వేరొక ప్రదేశంకి మార్చండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని గురువులుగా భావించండి. లేదా మీరు పూజించాలనుకుంటే ఈ దేవతలతో పాటు ఆ యొక్క ఫోటోలు అనేవి ఉండకూడదు అని చెప్పి ఆ ఫోటోలన్నీ వాళ్ళకు ఇష్టమైనా కానీ వేరొక ప్రదేశంలోకి మార్చి మనం ఆ పూజా మందిరం అంతా కూడాను పరిశుభ్రంగా ఏ చిత్రపటాలు ఉండాలో ఆ చిత్రపటాల వరకు ఆ పూజా మందిరంలో ఉంచి పూజ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే పూజా మందిరం బయట వాళ్ళు కాలం చేసినటువంటి వారి కొన్ని ఫోటోలు కూడా బయట పెట్టడం జరిగింది. ఎందుకంటే కాలం చేసిన వాళ్ళని మనం మర్చిపోలేక దేవతలుగా భావిస్తూ ఉంటాము. అటువంటి ఫోటోలు కూడా పూజా మందిరం సమీపంలో కానీ పూజా మందిరంలో కానీ ఉండకూడదు. తద్వారా అలా ఉంటే మనకు నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పూజా మందిరం బయట ఉన్నటువంటి కాలం చేసిన వారి ఫోటోలు కూడా తీయించడం జరిగింది. తీసి ఒక ముఖ్యమైన ప్రదేశంలో వాటికి ఉన్నటువంటి స్థానంలో పెట్టించడం జరిగింది. అలా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేసి మనం వచ్చాము. వచ్చిన 3 నెలల్లోనే ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. సంవత్సరం తిరగకుండా ఒక 12 బాబుని కనింది. మీకు ఈ విషయాలన్నీ నేను అబద్ధంగా చెప్పడం లేదు, ఎందుకంటే ఇది ఒక సత్యము. మీకు కానీ నేను ఎవరిని కూడా ఇంటర్వ్యూలు చేసి నా వీడియోలో చూపించవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే దేవుడి దయ వల్ల నాకు కొన్ని కాంట్రాక్ట్ పనుల ద్వారా నాకు ఆదాయం వస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఇటువంటివన్నీ ఫేక్ ఇంటర్వ్యూలు గట్రా చేసి నేను పెట్టే ఆలోచన నాకు లేదు. మీరు కానీ ఎవరన్నా సరే ఆ వ్యక్తితో మాట్లాడాలనుకుంటే నేను మీకు ఖచ్చితంగా మాట్లాడిపిస్తాను మీ సందేహం తీరడానికి కోసం. అలాగే ఇప్పుడు ఏదైతే మనకి ఇందాక ఒక ఇంటి సమస్య గురించి మాట్లాడుకున్నాము ఫస్ట్ ఆ యొక్క ఇంట్లో కూడాను నేను 100% ఘంటాపదంగా చెబుతున్నాను. ఆ ఇంట్లో ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది. వారు 12 బిడ్డని అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు
ఒక సంతానం అయితే భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు ఖచ్చితంగా. మనలో ఉన్నటువంటి అపోహాలని మీరు తొలగించుకొని మనకి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో అన్ని ఇళ్లల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఈ వాస్తు బాగాలేదు, ఆ వాస్తు బాగాలేదు అని మనం చెప్పకూడదు. సరైన వాస్తు తెలిసినటువంటి వ్యక్తుల్ని పిలిపించి మీకేమైనా సందేహాలు ఉంటే మీరు తీర్పించుకోండి. అలా కాకుండా ఎవరు చెప్తే వాళ్ళ మాటలు నమ్మి మానసిక మనోవేదనకు గురై డిప్రెషన్కి గురి కాకండి. దయచేసి మీరు ఆరోగ్యంగా ఉంటే మీకు బలం చేకూరుతుంది. మీరు బలంగా ఉంటేనే ఎటువంటి చెడు శక్తులతోనైనా మీరు పోరాడి గెలవడానికి మీకు అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు డేలా పడ్డారా, మీరు ఎప్పుడు కూడా ఎటువంటి విజయాలు సాధించలేరు అని ఘంటాపదంగా చెబుతున్నాను. భగవంతుడి కాళ్ళు పట్టుకోండి. భగవంతుడే మిమ్మల్ని కాపాడుతాడు, భగవంతుడే మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి మాయగా మాటలు చెప్పే వాళ్ళను కూడా మీరు చాలా దూరంగా ఉంటే మంచిది. అలాగే మీకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నన్ను సంప్రదించండి. మీకు నేను సకాలంలో ఫోను ఎత్తని పక్షంలో మీరు నా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. మీ ఊరి పేరు, అలాగే మీ ఇంటి సమస్య ఏంటి, మీ సమస్యలు ఏంటని మీరు నాకు మెసేజ్ చేస్తే నేను ఖాళీగా ఉన్నప్పుడైనా సరే తప్పనిసరిగా నేను మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శాంతి శాంతి శాంతి.